అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ రేఖా. ఎట్లున్నారో అందరు మంచిగున్నారా? నేనైతే ఇలా ఒక అమ్మ దగ్గరకు వచ్చిన. అమ్మ పేరు పరిచయం అక్కర్లేదు. గత 7-8 నెలల నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నది. పని అలసటను తీసేస్తుంది. అమ్మ పాని చెయ్యదనే గురిగింజ గుమ్మటి పోసిన గంజి దాగదనే గురిగింజ గుమ్మటి చెప్పిన పాని చెయ్యదనే గురిగింజ గుమ్మటి పోసిన గంజి దాగదనే గురిగింజ గుమ్మటి చెప్పిన పాని చెయ్యి బిడ్డ గురిగింజ గుమ్మటి చెప్పిన పాని చెయ్యి బిడ్డ గురిగింజ గుమ్మటి పోసిన గంజి దాగు. నమస్తే అమ్మా. మంచిగా పాట పాడుకుంటా చాలా వద్దులే ఫోన్ చేసిన కదా. మంచిగున్నా బిడ్డ. నువ్వు బాగున్నావా నాన్న? బాగున్నా. ఎప్పుడు వచ్చినావు? నేను పొద్దున్నే వస్తా కొడుకు. ఎన్నిటికి వస్తా? 5:30కే వస్తా. 5:30కి వచ్చి పని చేసుకుంటా. 5:30కి వస్తే ఆదిరి తీసుకుంటాడు, ఇంకా చేస్తానే ఉంటాడు. ఇప్పుడు కళ్ళు చూస్తారు బిడ్డ. ఆదిరి అంటే ఇది వరకు కొత్తగానే ఊడ్చేది. ఆ తర్వాత ఏమైంది, ఈ బయోమెట్రిక్ మిషన్ ఉండే, అది అయినాక ఇప్పుడు కండ్లు చూస్తారు. కండ్లు వస్తేనే హాజరీ, లేకపోతే లేదు. ఆ కండ్లు రాలేదని 2 నెలల కింద పోయిన నెల 3వ నెల కింద 2 నెలలు వెళ్ళిపోయాయి. 3వ నెల నడుస్తుంది. 1 నెల జీతమే రాలేదు బిడ్డ మాకు. అయ్యో. 1 నెల మొత్తం ఏది ఒక డుమ్మ లేకుండా చేసినాం, ఒక ఆబ్సెంట్ లేకుండా. మరి ఎందుకో ఏమో మొత్తం లొకేషన్ రాలేదని 1 నెల జీతం బిడ్డ మాకు. చేస్తే బతికేటోళ్ళము. అందరు చూసిండ్రు. ఆయన కూడా వచ్చిండు రోజు ఆదరేసుకుంటే. ఆయన రోజు చూసుకొని పోయిండు. అసలు నెల జీతం రాకుంటే ఏం తిని బతుకుతాం బిడ్డ? ఏదైనా షీట్ ఉండే, ఇల్లు కిరాయి ఉండే. 2 రోజులు అంటే అది వేరు. వచ్చినా కూడా 1 రోజు 2 రోజులు తప్పియకున్నా అది కట్ చేసి ఇల్లు అంటే అది వేరుగా వాళ్ళకి ఏదో అనుకోవచ్చు. కానీ మొత్తం నెల జీతం, 1 నెల జీతం అంటే 30 రోజులు బిడ్డ. ఎట్లా బాధ? 30. ఎంత బాధనా? బాధ కాదు, బాధ. ఏం తింటాం బిడ్డ? తినేది ఏంది? ఈ స్కూల్ ఫీజులు ఏంది, పిల్లలకు తినేది ఏంది, దవాఖాన ఏంది, బట్ట ఏంది, పొట్టు ఏంది, ఎట్లా చేస్తాం బిడ్డ? నెల రోజుల జీతం అడిగినాం. వచ్చే నెల ఇస్తాడంటనమ్మా, వచ్చే నెల పెడతాడంటనమ్మా. ఇదే ఇక అయిపోయింది, మర్చిపోయిండు. ఈయన మా సూపర్వైజర్ మర్చిపోయిండు, ఆ పెట్టేట ఆయన మర్చిపోయిండు. నెల కష్టం. ఇంకెట్లా బతకాలి చెప్పమ్మా? ఎంత బాగుంది, మాకేం బాగుంది బిడ్డ? పొట్టగడుతుంది. అది మరి చేస్తేనే బిడ్డ హాజరీ. చెయ్యన్నాడు హాజరు లేదు. అయిందండి చాలా మందికి. మా దిక్కు అయితే 5 మందికి మా గ్రూప్ లో జీతాలు కూడా బిడ్డ. అంత అన్యాయం. అంతే అంతే కొడుక. మరి ఏం చేస్తాం? ఇంకేం చేయలేం బిడ్డ. ఏం చేయకపోవడం, పని చేసినప్పుడు మీకు పైసలు రావాలి, రోజు వస్తాయి అంటాడు. వాళ్ళది ఏం పోయింది బిడ్డ? సూపర్వైజర్ ఏమో బండి మీద తిరిగా ఆడున్న ఆయనది ఏం పోతుంది చెప్పు? ఏం పోదు, వాళ్ళ కూర్చుంటారు. అవును. మీరు నిలబడడానికి ఎట్లుంటే మీరు పని చేస్తాం బిడ్డ. మాకు ఎండా కొండ ఏం లేదు బిడ్డ. ఎన్నిటికి లేస్తావమ్మా మబ్బులా? నేను 3 గంటలకు లేస్తా కొడుక. 3 గంటలకు లేచి అప్పుడు తానం చేసుకొని ఇంత గురువు గారికి అనుష్ఠానం చేస్తా. మా గురువు గారికి అనుష్ఠానం చేస్తా. గురుమంత్రం అనుష్ఠానం, గురుమంత్రం ధ్యానం చేస్తా. ఆ తర్వాత ధ్యానం చేస్తా. ఇంట్లో ఉంటాయి ఇంకా ఇవి ఎప్పుడు మెడకెళ్ళి తీయను, ఇంట్లో ఉంటాయి. పంచముఖి రుద్రాక్షలతోటి గురువు గారు చెప్తాడు పంచాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరి, పంచదశాక్షరి, మరి ఇది పంచదశి, ద్వాదశి, షోడశి, పంచదశి ఇవన్నీ చేసుకొని మహావాక్య విచారణ చేసుకొని గంట చేస్తా. గంట ఇక 2 మంత్రాలు చేస్తా. ఆ తర్వాత అష్టాక్షరి పంచాక్షరి చేస్తా. అష్టాక్షరి చేస్తా బిడ్డ. నేను ధ్యానం అంటే మామూలు ధ్యానం కాదు బిడ్డ. మన ఈ తనువు లేని స్థితి, తాను లేని స్థితిని చేస్తాం మేము. ఉంటా బిడ్డ 60 ఏళ్ళు ధ్యానం చేస్తావు కాబట్టి. నాకు షుగర్ ఉంది బిడ్డ, బీపీ ఉంది, మోకాలు బతకనిస్తలేరు కొడుక. దొంగలు, రాజకీయ నాయకులు, మావిడి నరసింగరావు గాడు, దానం నాగేంద్ర,
నా ఉసిరానికి ముట్ట. ఎందుకు ఆయన ఎందుకు తిడుతున్నారు? నా ఇల్లు గుంజుకొని ఆగమాగం బస్తీల లీడర్లకు లోకల్ లీడర్లకు మొత్తం. ఎక్కడ బస్తీ? బస్తీ వినాయక నగర్ బిడ్డ. వినాయక నగర్ లో వినాయక నగరే గుంజుకు. అక్కడికి పోయినాక ఇంకా మిగతా ముచ్చట్లు మాట్లాడుకుందాం. ఇవరిదాకా అమ్మ కష్టం చూసినాం కదా, ఇగో ఈడ కూర్చున్నాము, అమ్మతోని పాటలు పాడించుకుందాము. ఇందాక మధ్యలోనే ముచ్చట్లన్నీ ఆపినాం, ఆ ముచ్చట్లన్నీ కొనసాగిద్దాం. అమ్మ ఇవరిదాకా జర మాట్లాడుకున్నాం కదా, ఒక పాట పాడుకుందాం. ఒక పాట పాడుకున్న తర్వాత మనం ముచ్చట్లు మాట్లాడదాం. పాడమ్మా, ఏం పాట పాడతా? గురువు గారిని ధ్యానం చేస్తాం ముందు. గురు ధ్యానం ఏదో ముందుగా అష్టాక్షరి పంచాక్షరి అన్నావు, ఆ తర్వాత చెప్తాం. గురువు గారి ధ్యానం. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. అచల గురు మాతా జయశీలం సూర్యకాంత మాంబ సమేత అచల గురుజీ వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీమతి గురుదయానందం కస్తూరి రాంబాయమ్మయుతం నిష్కల్మషానందం రాజయార్య రాజయోగేంద్ర ప్రభు మహారాజుకు జై. శ్రీమతి శ్రీ గురు కృపానంద పకిడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్య. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యకర్ధో బ్రహ్మే వామస్మి అహం పదార్థరహిత. శ్రీ బ్రహ్మ విద్యా గురు విష్ణు సూర్యం శ్రీయాజ్ఞవల్క్యం జనకము సుకంచ సాందీపమేషం కృష్ణంచ అర్జున సైతం ఉద్ధవంచ నమో నమః. అస్మద్గురు సంహారంభం కృష్ణ సాందీప మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురుం పరంపరం. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. ఇట్లా చదువుతావా ముందుగా? ఇన్ని చదువు చాలా, ఇప్పుడు కొంచెమే కొంచెం అట షార్ట్ కట్. నాకు నోరు కూడా తిరగదు తెలుసా, ఇప్పుడు నువ్వు ఆడినాయి ఓ 4-5 రోజులు ప్రాక్టీస్ చేయాలి కావచ్చు. చాలా వస్తాయి బిడ్డ. వంశవాళ్ళు చదవాలంటే ఒక అర్ధగంట కావాలి. ఎట్లా నేర్చుకున్నావు ఇవన్నీ? గురు శిక్షణ. గురువు గారు అంటే గురు శిక్షణ. ఈ స్కూల్లో పాఠాలు ఎట్లా చెప్తారు పిల్లలకు, అట్లా మాకు ఒక్కొక్కటి వెనుక ఒకటి చెప్పి నేర్పిరు బిడ్డ. ఎప్పుడు నేర్పిరు? ఓ 35 ఏళ్ళ గురుబోధ తీసుకొని. గురుబోధ గురుబోధ మీరు ఏం దేవుని ఆరాధిస్తారు? శ్రీ శ్రీ శ్రీమన్నారాయణాది బృహద్వాసిష్ట సిద్ధాంతం, అచల గురు సాంప్రదాయము, శివరామ దీక్షితీయము, అచల పరిపూర్ణ బోధ బిడ్డ నేను తీసుకున్నది. మా నాయన చిన్నప్పుడు భారతం, భాగవతం, రామాయణం చాలా ఆయన అప్పుడు ఆయన గురుభక్తుడే గాని ఇలాంటివి అంటే చాలా ఇష్టం ఆయనకు. చాలా మందికి శిక్షణ ఇచ్చి నేర్పించిండు. ఏం చేస్తుండే నాయన? కమ్యూనిస్ట్ పార్టీ మంచి నాయకుడు. ఏం పేరు? పల్లపు రాములని. చాలా మంచి నాయకుడు బిడ్డ. ఇట్లా కాదు, అప్పుడు ఉజ్జిల్ నారాయణరావు, శ్యామబుగ్గయ్య, గడ్డి లింగయ్య, మల్లు స్వరాజ్యంతో నేను చాలా రోజులు స్నేహం చేసిన అమ్మతోటి. ఎక్కడ ప్రోగ్రాములు ఉంటే అక్కడ, మీటింగులు ఉంటే అక్కడ నన్ను పిలిచేది. రాములు అనేది నన్ను కూడా అమ్మ స్వరాజ్యం అమ్మగారు. ఆమె అంత గొప్ప ఇంట్లో పుట్టి అంత పోరాటం చేసి బీదల కొరకు, మా నాయన కూడా బీదల కొరకు, మా నాయన బస్తీలు ఊర్లు బస్తీలు ఏర్పరిచిండు మా నాయన. అట్లా గవర్నమెంట్ తోటి కొట్లాడి అప్పుడు ఇందిరమ్మ పరిపాలన బిడ్డ చాలా మంచి పరిపాలన. అప్పుడు ఏదంటే అది. మరి అప్పుడు ఇప్పుడు ఇందిరమ్మ పాలన చూస్తున్నావు, మరి అప్పటికి ఇప్పటికి అప్పుడు అప్పటిది వేరు బిడ్డ. ఇల్లు తిరిగింది ఇందిరమ్మ. ఇందిరాగాంధీ ఇల్లు తిరిగింది బీద వాళ్ళకు. అప్పుడే పింఛన్లు చేసింది. చాలా ఎంతేడ బిడ్డ. అప్పటిదెక్కడ ఇప్పటిదెక్కడ ఏం రాజకీయం బిడ్డ ఇప్పుడు చేసేది. అప్పుడు బ్రహ్మంగారు చెప్పిండు ఒక మాట, తపసు మూలము గురుతు తెలియక పెద్ద పెద్ద వెంట్రుకలు వెంచుక రెండ కొడుకులు రాజ్యమేలుచు ముండలకు ఉపదేశమిస్తారన్నడో మహాప్రభు అన్నాడో. బ్రహ్మంగారు అన్నాడు బిడ్డ. కాలజ్ఞానం కూడా చెప్తావా? అన్ని చెప్తా, అన్ని. ఏమేం చదువుతావు? నేను అందులో వేషాలు పాత్రలు కట్టిన నాటకంలో, బ్రహ్మంగారు నాటకంలో మా నాయన ఈశ్వరమ్మ పాత్ర కట్టించిండు. అయితే ఆ ఆట ఆడుతుంటే ఊళ్ళో ప్రోగ్రాం జరుగుతుంది. చిన్నప్పుడు 18 ఏళ్ళు ఉన్నాయి నాకు. నా బిడ్డ చిన్న పిల్ల. ఆ వేషం వేష్టాన్ని ఈశ్వరమ్మ వేషం వేష్టాన్ని దింకపోయింది ప్రజలు చూసి. రచ్చబండ కాడ ఓ 10 ఊర్ల మంది వచ్చి కూర్చుందరు. అప్పుడు ఆట ఆడితే మందినంతా చూసి సభ పిరికయ్యి ఆయన దింకపోయిండు. చెప్పకుండా పోయిండు ఆయన. ఆ ఈశ్వరమ్మ వేషం పాత్ర కడితే ఆయన మా నాయన మా అత్తగారింటికి వచ్చి నా బిడ్డని మా అత్తమ్మకి ఇచ్చి, ఇక బిడ్డ రా పని ఉందని సైకిళ్ళు ఉండే, అప్పుడు ఏం లేవు. సైకిల్ వేసుకొని వచ్చి సైకిల్ మీద ఎక్కించుకొని పోయి మా నాయన నాకు ఈశ్వరమ్మ పాత్ర కట్టించి కట్టిస్తే ఇక ఈ ఎంటికలు బాగుండే బిడ్డ నాకు ఇక్కడ పడేది.
బాగుండే ఇగ్గు పెట్టలేదు నాకు. అట్లనే అది ఇట్లాంటి సిక్కు చేసిర్రు, జడంతా ఇప్పి దువ్వి ఇక ఇట్లా కిరటం పెట్టిర్రు, త్రిశూలం ఇచ్చిర్రు, ఇక్కడ శంకు చక్రం అవన్నీ పెట్టిర్రు, వెనక 2 చేతులు పెట్టిర్రు, తయారు చేసి ఈశ్వరమ్మ. అప్పుడు ఏం పాట పాడేది ఈశ్వరమ్మ పాత్రలో? అప్పుడు సాధించారా నీ సుజ్ఞానము సిద్ధ సాక్షిదానంద ప్రభావము. అప్పుడు మళ్ళీ ఈమె ఇట్లా అన్నాక సమవాదం ఉంటుంది. సిద్ధయ్య జనని మ్రోక్యద ఈశ్వరమ్మా నన్ను దుర్జానుడని తలుపాకమ్మా. ఈ రకంగా సమవాదం ఉంటుంది. అంటే అప్పటికే నువ్వు నేర్చుకొని ఉన్నావా? నేను రిహార్సల్ మా నాయన ఆటలు నేర్పిస్తుంటే నేను పోయి ఈయనదాన్ని. నేనే మా నాయన దొంగతనంగా పోయేది, నేను మా చిన్న బాబాయ్. మరి ఇంట్లో ఇప్పుడు కూడా మనం బయటకు వస్తామంటే ఎన్నో ఆటంకాలు, వాళ్ళు వీళ్ళు మస్తుగా మాట్లాడతారు. మరి అప్పుడు ఇంకా ఎక్కువ ఉండే కావచ్చు ఇసొంటి ఉండే. నేను ఎట్లా నేను లెక్క చేయలే బిడ్డ. మా నాయన కూడా నా బిడ్డ నా లెక్క అవుతుందని అనుకుండు. మా నాయన ధైర్యం గొప్పది. అట్లనే మా నాయన ఎట్లా చేసిండో నేను అట్లే. ఇక కానీ అంత సాహసం చేయలేను, అంటే ఆడి మనుషులం కదా బిడ్డ, వాళ్ళు చేసినట్టు చేయలేము. కానీ మా నాయన దొంట పట్టింది బిడ్డ నాకు. కానీ నేను ఆ దైవానుగ్రహంతో ఆయన ధ్యానంలోనే ఉంటా కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుంటున్న బిడ్డ. మామూలు వాళ్ళు అయితే చచ్చిపోతారు, నన్ను పెట్టే కష్టాలు మామూలు కాదు. ఎంతమంది బిడ్డ నా ఒక ఆడదాని మీద వాళ్ళు ఎంతమంది పైడి చేస్తారు నాతోటి, ఆడదానితోటి. ఎందుకు? జాగ కోసం, స్థలం కోసం. ఇప్పుడు అన్న దానం నాగేందరు, ఆయన నరసింహారెడ్డి అని ఏంటి అసలు? నరసింహరావు అంటే ఇంకా ఆయన ఏమి చెప్పినా సిగ్గు అవుతుంది. నాకు సిగ్గు షేట్ అవుతుంది వాని గురించి చెప్తే. కబ్జాలు చేస్తాడు. ఫస్ట్ 10 సంవత్సరాల ముందు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే బిడ్డ, తెలంగాణ రాలేదు, కేసీఆర్ రాలేదు. అప్పుడు ఆయన భార్య మామిడి లక్ష్మీబాయి అని కార్పొరేటర్ చేసింది. ఆమె కార్పొరేటర్ అయితే ఈయననే తిప్పుకొచ్చేది అన్ని. ఆమె బయటికి వెళ్ళేది లేదు, ఎవరి ముఖం చూసేది లేదు. ఆ కార్పొరేట్ అయినా ఒంటింటికి ఉందేలే ఆమె. ఈయన బయట తిరిగి అన్ని ఎవరు మన ఫస్ట్ ఆయన ఇదేందంటే పీచిచ్చేది. బద్దం బాలరెడ్డి, బండారు దత్తాత్రేయ, చింతల రామచంద్రారెడ్డి, అప్పుడు పీజీఆర్ ఉండే. ఇక అప్పుడు వచ్చి పీచిస్తుండే. ఇక ఇప్పుడు ఉంటాడు చూడు ఆయన మన తుపాకి రాముడు, వస్తురు అనేది. చెర్ల చేరు బియ్యం పోసినా, కింద మంట పెట్టినా, మరి కర్ర కాల్చి కాటికే పెట్టినా, సూది కాల్చి సుక్కబొట్టు పెట్టినా, గుండ్రాయి కాల్చి గుద్ద కింద వేసినా అని అంటాడు చూడు తుపాకి రాముడు. అగో అట్లా మాట్లాడేది. ముందు పీచి తీసుకొని వాళ్ళు వస్తురు అని. ఎవరు? బండారు దత్తాత్రేయ, బద్దం బాలరెడ్డి అన్న, ఇది చింతల రామచంద్రారెడ్డి వస్తుంటే వాళ్ళ వెనక ముందు వచ్చి స్టే చేస్తారు కదా బిడ్డ, అరేంజ్ చేసి అట్లున్న ఆయన మొత్తం బస్తీ కబ్జాలు చేసి దొంగల పట్టుకొని లీడర్లు మంచిగానే ఉండి బిడ్డ. ఈ నరసింహరావుని చూసే నాశనం అయిపోయారు వాళ్ళు. నేను వస్తున్నారా, నాకు పావులా మీకు బారా, నాకు బారాన మీకు పావులా అయిపోయి. ₹1 బారాన తీసుకుంటాడు, పెద్ద కుప్ప ఎత్తుకుంటాడు. ఆ పావుల పైసలు ఈయనకింత పెగ్గు పోసే వరకల్లా బస్తీల లీడర్ సిపాయి చేస్తారు మొత్తం. అప్పుడు ఎమ్మెల్యే ఎవరు ఉండే? మరి అప్పుడు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఉండే, బద్దం బాలరెడ్డి సార్. మళ్ళీ ఎవరు? మన పీజీఆర్ అన్న. వాళ్ళు వెనక పీజీఆర్. వీళ్ళు 4 కష్టపడి బస్తీలు నిలబెట్టరు బిడ్డ. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా వాళ్ళు లేరు. దానన్నా రేడ లేడు. ఇప్పుడు అయిండు సిపాయి గాడు, అప్పుడు లేడు. పెట్టాలి, నా మాటలన్నీ పెట్టాలి బిడ్డ. పెట్టకపోతే మాత్రం ఊకొని నేను మళ్ళీ ఫోన్ చేసి అడుగుతా. అటువంటి వాడు బిడ్డ, అంత దరిద్రుడు. నా బిడ్డకు బీసీ లోన్ అని వచ్చింది కదా బిడ్డ, బీసీ బంద్ అని ₹1,00,000. నాకు రేషన్ కార్డు పోగొట్టిండు, నాకు రేషన్ కార్డు లేదని ఇయ్యలేదు నాకు. నా బిడ్డ అప్లై చేసి చెక్ వచ్చింది బిడ్డ. చెక్ వచ్చినాక నా బిడ్డకు చెక్ ఇయ్యలేదు బిడ్డ. దానవ నాగేంద్ర చెక్ ఇయ్యలే బిడ్డ, ఆపుకున్నాడు బిడ్డ. ఇది సత్యం కొడుక. నా బిడ్డ తిరిగి ఊకుంది. ఓ అమ్మ తానిపోయింది, ఓ అమ్మ తానిపో. ఏ అమ్మ కూడా పప్పులు ఉడకలేదు ఆడ. ఈయన బస్తీలే చూపిస్తారు వాళ్ళంతా. ఇక ఆడ దానవ నాగేంద్ర తాను ఉడకలేదు. ఇక అట్లా అయినాక నాకు ఇవ్వకుంటే ఇవ్వకపోతుంది. పిల్లకి ఇవ్వాలి కదా బిడ్డ. బీదది బిడ్డ. నా బిడ్డ కూడా చాలా ఉన్నోళ్ళం కాదు బిడ్డ. అప్పుడు పూట చేసుకొని బతికేటోళ్ళం మేము. అటు నా బిడ్డ కూడా చేస్తుంది బిడ్డ ఈ పని. అందరికి ఇచ్చిండు. వాని అనుచరులకు మొత్తం ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి ఇచ్చిర్రు. ఇప్పుడు పేర్లు చెప్తా నేను. దానవ నాగేంద్ర, సంపంగి కిరణ్ ఇంట్లో ఎంతమంది అంటే అంతమందికి ఇచ్చిండు. మళ్ళీ అదేనా సత్యనారాయణ అని ఉంటాడు, బాలరెడ్డి నగర్ లీడర్. ఆయన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి. వాళ్ళ ఇండ్లల్లో ఎంతమంది వాడు బక్కరాము లాంటి వాడు తాటిరాములు వానింట్లో ప్రతి ఇంటికి ఇచ్చిండు బిడ్డ.
నా బిడ్డకు వస్తే ఇయ్యలే, నాకైతే అసలే లేకుండా చేసిండు రేషన్ కార్డు. రేషన్ కార్డు ఎందుకు తీసేసారు? రేషన్ కార్డు నా కొడుకుకు అదేంది కారు ఉందని తీసేసిండు. ఉత్తదే బిడ్డ, అది 2 నెలలు కూడా ఉండలే, తెచ్చుకున్నాడు కిస్తీల మీద నడుపుకుందామని. ఆ కారు ఉందని చెప్పి 10 సంవత్సరాలే బిడ్డ. నా ప్లాట్కు నా కొడుకు గిఫ్ట్ డీడ్ చేసిన. జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళి పాటలు పాడతా బిడ్డ. తర్వాత అన్ని చెప్పినాక వాడతా, మస్తు పాటలు పాడతా, నీకు కావాల్సినవి వాడతా. ఇక జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళి ఆన్లైన్లో పేపర్లు తీసుకుని నా కొడుకు గిఫ్ట్ డీడ్ ఇచ్చిన బిడ్డ. పైసలు పెట్టించిన గవర్నమెంట్కు. ఎలా అది ఇంకేందో 1000 రూపాయలు కూడా కట్టిండు, ఏదో ఎల్ఆర్ఎస్ఓ గిల్ఆర్ఎస్ఓ అది కట్టిండు. కరెంటు 2 కరెంటు మీటర్లు వీకేపించిండు, నల్ల వీకేపించిండు, రేషన్ కార్డు తీసేపించిండు. అక్కడి నుంచి ఆన్లైన్లో ఎక్కియమని చెప్పి వస్తే గవర్నమెంట్ పంపించింది జిహెచ్ఎంసీ. పంపిస్తే వాడు మధ్యలుండి నర్సింగరావు ఫోన్ చేసి ఏందే తాటిరాము లాంటి వాడు వానికి ఫోన్ చేసిండు. ఇక ఈ నర్సింగరావు ఏమో దాన నాగేంద్రకి చేసి గవర్నమెంట్కు ఎక్కియొద్దని చెప్పిండు. ఆన్లైన్ నా జాగా ఎక్కియొద్దని చెప్పిండు బిడ్డ. 2 సార్లు నేను అప్లికేషన్ పెట్టుకుంటే వేసి ఉంచిరు మొత్తం దీన్ని ఉంచొద్దని. నన్ను చంపడానికి కూడా ప్రయత్నం ప్లాన్ ఉండ్రు బిడ్డలు. ఇప్పుడు నా వాళ్ళకు కానీ నా కుటుంబానికి నా పిల్లలకు నాకు ఏ అరికాలకు ముళ్ళు నాటిన మొత్తం దానం నాగేంద్రది, మావిడి నరసింగరావుది, బస్తీల లోకల్ లీడర్లది. దొంగలు బిడ్డ. జాగగా బిడ్డ లక్షలు వస్తాయి కదా, ఇప్పుడు 1 కోటి రూపాయలు వస్తాయి కొడుక, మామూలుగా అంత రేటు ఉందా అన్నమాట. అప్పుడు ఏం లేదు, నేను వచ్చి గుడి చేసుకున్న నాడు ఎవడూ గతి లేడు బిడ్డ. ఖాళీగానే ఉంది బిడ్డ, ఖాళీగానే ఉంది. కానీ ఈ స్కూల్ తన మావిడి నరసింగరావు లంచం తీసుకొని ఆయనకి రోడ్ ఇచ్చిండు నా జాగలంగా. తాటిరాము లాంటి వానికి 30 గజాల జాగా సుకునమ్మ బిడ్డ అని ఉండే చిన్నయ్య బిడ్డ మొగడు చచ్చిందని దానికి 30 గజాలు ఇస్తే ఆ గజాలు 30 గజాలు కొనుక్కొని 150 గజాలు చేసిండు తాటిరాములు. ఆయననేమంటలేరు. మళ్ళీ ఇప్పుడు సంపంగి కిరణ్ అని నా ఇల్లు అనే దానికి 3 ఇండ్లు ఉన్నాయి మేడం. 3 ఇండ్లు ఆడ పెట్టి 3 ఇండ్లకు మళ్ళీ 4వ ఇల్లు ఇచ్చారు. ఆడ కట్టుకుండు కుమ్మరి రాజాని. కుమ్మరి రాజా అయితే మొత్తం ఆ స్కూల్ అంతా స్కూల్ మొత్తం ఆ గల్లీ అమ్మిండు బిడ్డ. ఇప్పుడు ఉండే ఏరియా ఏడ మీరు? ఫిలిం నగరు, మన వినాయక నగర్ బిడ్డ. వినాయక నగరు మన ఆంధ్రజ్యోతి ఉందిగా తల్లి, దాని పక్కల అపోలో వెనుకనే అంగడి బజార్ అని ఉంటది. అందులో ఏం లేకునే బిడ్డ, కొండ చూపించిపోతే కొండ కొట్టుకున్న బిడ్డ. నేను నా పిల్లల బాధ పెట్టి నా పిల్లలు 1 రూపాయి తిననీయలే. నా కొడుకు బికారైంది, ఇప్పుడు ఇల్లు లేదు. నా బిడ్డకు తండ్రి ఉన్నప్పుడు ఒక 50 గజాలు కొనిచ్చిండు. కోనిస్తే ఆ బిడ్డ ఇంట్లో ఉంటున్నాం బిడ్డ. ఆ బిడ్డ ఇల్లు కూడా నిన్నమన్న రేకులు వేసుకుంది, ఉత్తగానే ఉండే. నా బిడ్డ ఇల్లు కూడా కబ్జా చేపించిర్రు. ఆ ఇల్లు కూడా మన చంద్రకళ మేడం పుణ్యం కట్టుకొని మన ఓట్లేసి ఎలక్షన్ కార్డు చూసి పిల్లది చాలా రోజులు ఉంది పిల్లది అని చెప్పి కార్డు అది పట్ట ఇప్పించిర్రు. నేను అప్లికేషన్ నా కొడుకు పెట్టుకుని నేను పెట్టుకున్నా. నా కొడుకుకు 125 గజాలు, నాకు 125 గజాలు. నువ్వు భజన చేస్తావమ్మా, నువ్వు పూజ చేస్తావు, నువ్వు భక్తులు వస్తారు నీ దగ్గరికి, నీ సౌండ్ ఉంటే నీ పిల్లలకు డిస్టర్బ్ అవుతుందని ఆయనకు నిలబెట్టి 125 గజాలు ఆయనకు, 125 గజాలు నాకు. ఈ కొండ కొట్టుకొని సాఫ్ చేసుకోమ్మా అని చెప్పిపోతే ఇప్పటి నుంచి అప్పటి వరకు ఆర్డీఓ మేడం విఆర్ఓ ఇప్పుడు ఎప్పుడు చేపిస్తానే ఉన్నారు బిడ్డ. ఇప్పుడైతే ఇక మొత్తం వాళ్ళంతా ఇండ్లు కట్టి డిషిమాలు ఉంటుంది కదా, పనికిరాంది అంతా అళ్ళ పోసిరు. నా ప్లాట్ కాని రాకుండా 20 సంవత్సరాలు కాపురం చేసిన ఇంట్లో నేను కనబడకుండా మొత్తం పోసిరు. రాళ్ళు, అది రేకులు, వాళ్ళది ఇల్లు ఇప్పినాక ఇల్లు కడుతుంటే మిగిలింది అంతా అళ్ళ పోసిరు, వేస్టేజ్ అంతా. అట్లా చేసి నన్ను ఈ రకంగా చేసి కుమ్మరి రాజుగాడైతే దొంగ. మొత్తం నరసింగరావుకే పోతాయి ఆ డబ్బులు. వాళ్ళు లంచం ఇస్తురు కట్టుకుంటురు, లంచం ఇస్తురు కట్టుకుంటురు. ఈ స్కూల్ వాడు అయితే అమ్మ వాసు, వాని పేరు పెద్దోని పేరు, చిన్నోడు పాపం బయటకు కూడా రాడు. ఇక అలా నాయన ఒగలబడతాడు. నాకు ఉండే జబ్బు వచ్చింది అని ఉత్తగానే నా ముందల్ల 40,000 తీసుకొని పట్టా ఇచ్చిండు అనిల్ సార్ అని ఉండే ఒక ఆయన విఆర్ఓ. మొన్న నన్ను ఫోటోలు దించుకొని పోయిరు బిడ్డ. దించుకొని పోయి విఆర్ఓలు వచ్చి డబ్బులు తీసుకొని నన్ను ఫోటోలు తీసుకొని పోయి మన ఆర్డీఓకి పెట్టాలి, కలెక్టర్కి పెట్టాలని సివిల్ కోర్టుకి పెట్టిన బిడ్డ. సివిల్ కోర్టు మేడము లెటర్ కొట్టిస్తే 3కి పెట్టిరామా, కలెక్టర్కు, ఆర్డీఓకు, ఎంఆర్ఓ కంటే ఇచ్చొచ్చిన. అది ఇచ్చొచ్చినాక ఇంక్వైరీకి వచ్చి ఫోటో తీసుకున్నాక డబ్బులు తీసుకొని మళ్ళా వాళ్ళకు ఒకటి రోడ్ ఇప్పించిండు. వాళ్ళు కట్టుకుంటే ఏమంటలేరు. ఏంది సార్ ఇట్లా చేస్తాను? అమ్మ నీ పనే ఉంటుందమ్మా, మాకు ఏ పని ఉండదా వాళ్ళు. ఇక ఎంఆర్ఓ మేడం అయితే ఎన్నడూ స్పందిస్తలేదు. చంద్రకళ మేడం ఇప్పుడు ఆమె డిప్యూటీ కలెక్టర్ అయింది. ఆమె తానికి పోయి అమ్మ గిట్ట సంగతి అంటే, అమ్మ నేను మేడానికి చెప్తా పో అని అన్నది. పోయినా కనీసం నువ్వెవరు అంటది. మళ్ళీ ఒక ఆయన మన
ఈయన బట్టి విక్రమార్క తమ్ముడు ఉండు కదా ఆ సార్ తానికి పోయి అయ్యా గిట్టుంటది అంటే ఫోన్ చేస్తే ఆమెకు డబుల్ బెడ్రూమ్ లో చూద్దాం అనుకుంటున్నా సార్ అని చెప్తుంది. అమ్ముకుందంట సార్ అని చెప్తుంది. అమ్ముకుందంట సార్ అని చెప్తుంది. ఎన్నో చెప్తారు బిడ్డ. నా కొడుకు కప్పు తీసుకున్న పెళ్లి చేస్తే అప్పులామని పట్టుకొచ్చి కేసు పెట్టించిండు బిడ్డ మావిడి నరసింహరావు. ఏం చెప్తా ఏమో బిడ్డ నాది ఏముందో ఏం గుంజుకుంటాడు నా పాలోడో పగోడు. ఇక వీళ్ళు పెద్దోళ్ళు చెప్తే ఇక రాజకీయ నాయకులు చెప్తే వాళ్ళ దగ్గర నువ్వు అప్పు తెచ్చుకున్నావు నువ్వు కట్టుకుంటావా ఏం చేస్తావా నీ ఇష్టం. దాని మధ్యలో పట్టుకొచ్చి కేసు పెట్టించి నా బిడ్డ ఇచ్చిన 50 గజాల సగం ఇల్లు కట్టించు. నువ్వు ఎప్పుడు దాని కలవలేదు కలిసిన బిడ్డ కలిసిన ఏమన్నాడు రోడ్లు వేసినామంట కదమ్మా నువ్వు ఏందమ్మా నరసింహరావు నానేంట వాడవు ఇట్లా వాళ్ళు పెద్దోళ్ళు ఏం మాట్లాడి తెలియాలి వానికి ఇది పెట్టాలి వాడంటున్న మాట పెట్టాలి బిడ్డ. నాకు రండముండను బిడ్డ. నేను రండముండ భర్త చచ్చిపోయి నా పిల్లలే చాదుకొని బతుకుతుంటే నా కొంప ధ్వంసం చేసిండు వాడు. వానికి మాత్రం జైలు శిక్ష చేస్తేనే మంచిది బిడ్డ. నాకు పెట్టిన బాధ మామూలు కాదు. నా కొంగు నాకు ఉరిపెట్టిరు బిడ్డ కొడుకులు పెడితే మంచిగా. ఇప్పుడు 20 ఏండ్ల కింద మంచి ఎస్ఐ ఉండే అప్పుడు ఈయన వార్త నరసింహారెడ్డి. అప్పుడు ఇవన్నీ లేవు. మన అమీర్పేట జూన్ ఉంటే ఏందమ్మా పోలీస్ స్టేషన్కి వచ్చిన ఉంటే గిట్ట గిట్ట సంగతి నాయన అంటే అప్పుడు ఆయన రాసి పేపర్ రాసి వార్త వేస్తే వార్త పేపర్ పట్టుకొని వెంకటేశ్వర్ల ఎంఆర్ఓ నల్గొండ జిల్లా ఆయన ఈ మా ఆర్డీఓ లక్ష్మీ మేడం వచ్చింది. వచ్చి విఆర్ఓ అశోక్ సార్ వచ్చి నన్ను నా కొడుకును గుట్టకి నిలబెట్టి గుట్టకి ఇది కట్టుకొని నాయన అని చెప్పి కాగితం రాసి ఇచ్చిపోతే కాలబెట్టి 2 సార్లు 2 కరెంటు మీటర్లు వీకేసిరు బిడ్డ. నన్ను అన్యాయం చేసిరు కొడుక. నా ఉసురు ఎట్లా ముడుతుంది అంటే వాళ్ళకు మామూలుగా ముట్టదు బిడ్డ. నా రండముండ ఉసురు ఎట్లా ముడుతుందో ముడుతుంది. వాళ్ళ పెండ్లాలకు నా బాధ తెలియాలంటే వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ పెండ్లాలు నా బాధ పడితే తెలుస్తుంది వాళ్ళకి ఇప్పుడు ఏం తెలుసు దొంగోళ్ళ పెండ్లం బంగారు కత్తులు కాదా. బంగారు కత్తి కావాలంటే దొంగోడు కావాలి మొగడు. అట్లా బతుకుతురాళ్ళు. నన్ను ఇంత నా సోటోళ్ళు ఎంతో మంది రమ్మ నా ఆవేశన చాలుంది బిడ్డ. ఆవేదన ఇప్పటికి కొడుక ఇప్పుడు కూడా నేను ఎక్కడ ఆఫీస్ లేదు నేను తిరగని ఆఫీస్ లేదు బిడ్డ. ఏడ వాళ్ళు ఇస్తున్నారు మంచిగానే పైకోతే బస్తీలకు రాగానే ఇక ధ్వంసం రాజకీయాలు నరసింహరావే మొత్తం. వాడు మరి ఏం నా ఉసురు ఏం పోసుకొని పోతాడు బిడ్డ. వానికి 2 కొడుకులే ఉండరు బిడ్డలు లేరు. ఎట్లా తలుగుతుందో తలుగుతుంది అట్లా ఉంది బిడ్డ. ఒక్క మాట పొల్లు ఒకటి పెట్టాలి బిడ్డ. నన్ను చంపినా సరే వాడు మాట కొడుక. నేను అనే నా ఆవేదన చాలుంది బిడ్డ. నా ఆవేశము మంచి చింతస్ అన్నది కాదు దుఃఖం వస్తుంది. అంటే కన్నీళ్ళు బయట పడతాయి. ఎందుకు నన్ను ఎందుకు పెట్టాలమ్మా వాందనమ్మా వంది కాదుగా బిడ్డ. గవర్నమెంట్ ఇచ్చిపోయారు నీదేం పోతుందో కబ్జాలు చేసి నేను అక్కడ గుట్ట వాళ్ళగొట్టినాక రోడ్డు చేసిర్రు. నేను వచ్చినాక ప్లాట్లు చేసి అమ్ముకుంటారు. అన్ని దొంగ ఎవిడెన్సులు సంపాదించి ఇక ఆయన ఎంట తిరిగిన వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి బిడ్డ. వాళ్ళ ఎంట ఎవడన్నా నరసింహరావన్న మనోడైతే అందుకే ఇప్పుడు పెట్టేమో బుద్ధులు ఉంటే ఏ బంతులున్నా పెడుతుంది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఇక సంపంగి కిరణ్ అయితే మొత్తం ఇప్పుడు రాజ్యం వెళ్తుండు వినాయక నగర్లా ఇప్పుడు అట్లా. నీ బాధ అంత అర్థమైంది అమ్మా. చాలా కష్టం ఉంది బిడ్డ. నాకు న్యాయం జరగలే బిడ్డ. ఎన్ని మీడియాలు వచ్చినాయి. మీ నాయనకి ఎందరు? మేము 7 మంది బిడ్డ. 4 అక్క చెల్లెళ్ళం 3 తమ్ముళ్ళు అయితే తమ్ముడు చచ్చిపోయిండు. నేను 22 ఏళ్ళు 23 పడతాయి. 23 ఏండ్లు ఎట్లా వచ్చింది? మా అమ్మ పెట్టింది కొడుక. మా అమ్మని పెట్టింది. మరి వానదేవుడు కరుణిస్తాడు. కానీ ఈ పాటలకు వస్తాడు. 2 పాటలు పాడదాం. ఏదో ఈ కిష్కింద త్రోవా రావణ బ్రహ్మ సీతాదేవిని ఎత్తుకొని పోయినాక కిష్కింద పర్వం వచ్చిండు. కిష్కింద పర్వం వచ్చి ఏందయ్య అంటే వాళ్ళు ఇక అందరిని వానర కపికులాలని పట్టుకొని ఇక అందరిని తీసుకున్నాక వాళ్ళని చంపితే సుగ్రీవుని పట్టుకున్నాడు. ఆ సుగ్రీవుడు మాటిచ్చిండు ఆయనకు. ఆంజనేయుల ద్వారా సుగ్రీవుని ద్వారా వాళ్ళని చంపడానికి అవకాశం వచ్చింది. వాళ్ళని చంపాలంటే ఏం చెయ్యాలి? గొప్పవాడు. వాళ్ళని చంపే తరం రామునికి కూడా లేదు. అటువంటిది అయినందుకు ఇక అప్పుడు అన్నాడు ఏదో కిష్కింద నా అన్నని చంపిస్తే ఏదో ఈ కిష్కింద త్రోవా వాలి నిన్నాడెరుగాను సుగ్రీవా ఏదో ఈ కిష్కింద త్రోవా ఆదారి వట్టోయి పోదాము పదవోయి పొద్దు వాయను చాలా పోదాము పదవోయి పొద్దు వాయను చాలా ఆదారి వట్టోయి ఆలేశమెందుకు ఏదో ఈ కిష్కింద త్రోవా
వాలి నిన్నాడెరుగాను సుగ్రీవా ఏదో ఈ కిష్కింద త్రోవా ఎదురుంగా నిలిచుండాలేను గుంపు పొదలోనే దాగి ఉండేదాను ఎదురుంగా నిలిచుండాలేను ఆహా గ్రామంబు బయటనే నిలిచి నువ్వు గ్రామం బయట నిలిచి గ్రామంబు బయటనే నిలిచి మారి ఆ యొక్క గనుడైన వాలిని విలువో గ్రామంబు బయటనే నిలువు పూని మీరిద్దారు పోట్లాడుచుండగా పూని మీరిద్దారు పోట్లాడుచుండగా అది చూసి బాణము అప్పుడే స్పందించేదా ఏదో ఈ కిష్కింద త్రోవా వాలి నిన్నాడెరుగాను సుగ్రీవా ఏదో ఈ కిష్కింద త్రోవా ఇది అప్పుడు వాడతాడు. ఇప్పుడు బ్రహ్మం గారు కాలజ్ఞానం మీరు చెప్తానన్నారు కదా, అవును కొడుక. అంటే ఇప్పుడు జరిగేటి అన్ని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో మీరు నేర్చుకున్నప్పుడు ఉండేనా? ఉండే కొడుక, అన్ని ఉండే. ఒకసారి ఆ పాట వాడి చదివేది బిడ్డ. అయితే పెద్దలు చిన్నలు తెరవదు బిడ్డ. కందువాతో పరమ స్వాద్విగుణాన్మతి వినుమా ఈ జగమునందున ప్రళయ కాలము వచ్చు నిజమమ్మా. అచ్చమ్మకు చెప్తుండు గోగుల కాసుకుంటే ఆమె వచ్చి దొంగతనంగా చూస్తుంది ఆ తల్లి రవలకొండల కాలజ్ఞానం రాస్తుంటే. అప్పుడు పరమ స్వాద్వి గుణ ఆమెకే ఫస్ట్ కాలజ్ఞానం చెప్పిండు బ్రహ్మంగారు. ఆ రవలకొండల కూర్చొని ఆ యొక్క గృహల కూర్చొని రాస్తున్నాడు. ఆ పరమ స్వాద్వి గుణాన్మతి వినుమా ఈ జగమునందున ప్రళయ కాలము వచ్చు నిజమమ్మ. ఈ కలియుగం 5000 సంవత్సరంబులు గడసిన పిమ్మాటనమ్మ వింతలెన్నో జరుగునమ్మ. పరమ స్వాద్వి గుణాన్మతి వినుమా ఈ జగమునందున ప్రళయ కాలము వచ్చు నిజమమ్మ. కందువాతో పిన్న పెద్దలు కండ్లుగానక గర్వములచే మందమేళములాడు వారిని బంధు బంధుగా గోతురక్కడ. పరమ స్వాద్వి గుణాన్మతి వినుమా ఈ జగమునందున ప్రళయ కాలము వచ్చు నిజమమ్మా. ఇగో వాన పడుతుంది, అమ్మ దగ్గర చాలా పాటలు ఉన్నాయి, పుట్టల కొద్ది పాటలు ఉన్నాయి, అన్ని తీసుకుందామని వచ్చిన మళ్ళొక్క రోజు కంపల్సరీ పెట్టుకుందాం. చూస్తున్నారు కదా చాలా వాన పడుతుంది. ఇట్లాంటి పాటలు ఎన్నో ఉన్నాయి అమ్మ దగ్గర, చాలా పాటలు ఉన్నాయి. అవన్నీ మళ్ళీ వినిపించే ప్రయత్నం చేస్తే అమ్మ పద్యాలు వాడితే మాత్రం మనం అక్కడి నుంచి లేవద్దు. అగో అట్లుంటాయి అమ్మ పద్యాలు. ఇక మళ్ళొకసారి మళ్ళీ కలుసుకుందాం అమ్మతోని. అప్పటి వరకు అయితే ఇది చూడుండ్రి అంతే.